మీ అందరి అభిమానంతో ఆశీర్వాదంతో 11 ఏప్రిల్ నాడు మీకు కాబోయే చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు అన్న డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారికి గౌరవనీయులు సోదరులు యువ నాయకుడు ఉత్సాహవంతుడు విద్యాధికుడు వికారాబాద్లో కొత్త చరిత్రకు ఇద్దరు రాజకీయ ఉద్దండుల్ని మట్టి గర్పించి మీ అందరి ఆశీర్వాదంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన యువ నాయకుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారికి పాత్రికేయ మిత్రులకు మరి ఇంత లేట్ అయినా ఇంత ఓపికగా ఇంతసేపు ఉన్న మా వికారాబాద్ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు పేరు పేరున నా తల వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటా ఉన్నా. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సంజీవరావు గారికి అదే రకంగా గౌరవనీయులు టిఎస్ఐఏసి అధ్యక్షులు బాలమల్లు గారు శాసన మండలి సభ్యులు కర్నె ప్రభాకర్ గారికి ఇంకా టిఆర్ఎస్ జిల్లా నాయకులందరికీ తమ్ముడు శుభప్రద్ పటేల్ గారికి అదే రకంగా ఇతర ఉద్యమ నాయకులందరికీ ఉద్యమకారులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఒక మాట దయచేసి మీరందరూ వికారాబాద్లో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణ అనే రాష్ట్రమే రాకపోతే వికారాబాద్ ఎప్పటికైనా జిల్లా అయ్యేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రం అయ్యిందంటే 70 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినాక 70 ఏళ్ళ తర్వాత మీ ఆకాంక్ష నెరవేరిందంటే అది మన నాయకుడు మన ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి పుణ్యమా కాదా ఒకసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రేపటి రోజున వికారాబాద్ సర్వతోముఖాభివృద్ధి జరగాలి అంటే తప్పకుండా కింది నుంచి మీది దాకా మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా గులాబీ జెండాను ఎగరేసినారు. అదే రకంగా శాసనసభకు సోదరుడు ఆనంద్ గారిని పంపించినారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు ఆశీర్వదిస్తే రంజిత్ రెడ్డి గారిని తప్పకుండా పార్లమెంట్ సభ్యుడిగా పంపిస్తే తప్పకుండా ఆశించిన దానికంటే ఎక్కువగా మరి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి నువ్వు ఆడవర్రి నేను ఈడోరితే ఎవరికి పడుతుంది రా నాయన, కొద్దిగా ఆగబట్టుకో. ఏప్రిల్ 11 దాకా గట్టిగా ఆగబట్టుకో, అప్పుడు గుద్దుదాం కాంగ్రెస్ వాళ్ళను బీజేపీలో. నాకు మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇక్కడ ఒక వాదన చెప్తా ఉన్నారు కొంతమంది. మొన్ననే 3 నెలల కిందట కేసీఆర్ గారికి ఓట్లేసినాం, ఆనంద్ గారిని గెలిపించినాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసినాం, ఈ పార్లమెంట్ ఎన్నికకు కేసీఆర్కి సంబంధం లేదు, ఇది రాహుల్ గాంధీ మోడీ వాళ్ళిద్దరి మధ్యలోనే జరుగుతుందని చెప్పి ఇక్కడ ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం, జాతీయ పార్టీలతోనే ఏదేదో చేసేస్తాం అని మాట్లాడుతున్నాడు. ఈ మీటింగ్కు వచ్చిన ఒక ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఒక్క మాట దయచేసి ఆలోచించాలని కోరుతున్నా. 71 ఏళ్ళైంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఈ 71 ఏళ్లలో జాతీయ పార్టీలు తప్ప ఎవరు పరిపాలించారు ఈ భారతదేశాన్ని? కాంగ్రెసు బీజేపీ. 55 ఏళ్ళు కాంగ్రెస్, 13 ఏళ్ళు బీజేపీ. ఈ 2 పార్టీలే దేశాన్ని పరిపాలించినాయి. మళ్ళీ అవే 2 పార్టీలు వచ్చి మాకే గుద్దండి మాకే గుద్దండి మేమే చేస్తాం. మీరు ఆలోచించండి, మీరు ఇన్ని రోజులు వాళ్ళకు గుద్దిరు ఢిల్లీలో, వాళ్ళు మిమ్మల్ని వంగబెట్టి గుద్దిరు తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే ఏమొస్తుంది, కేసీఆర్ సైనికులు 16 మంది ఢిల్లీలో ఉంటే ఏమొస్తుందంటే ఒక్క మాటలో చెప్పచ్చు. ఈరోజు కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం, టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట ఎందుకంటున్నా అంటే కేసీఆర్ గారికి ఇప్పటికే మీ దయతో 2వ సారి మీరు ముఖ్యమంత్రిని చేసినారు. ఆయనకు కొత్తగా ఇంకో పదవి తెల్లారో మర్నాడో వస్తుందని అనుకునేందుకు లేదు. కానీ రేపు 16 మంది గులాబీ సైనికులు ఢిల్లీలో ఉంటే ఢిల్లీ మెడలు వంచి ఢిల్లీని శాసించి నిలదీసి మన రాష్ట్రానికి సాధించుకునేది పావలసినవి సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడే సోదరుడు శాసనసభ్యుడు మీ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఒక మాట చెప్పినారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పోరాటం కరెంట్ అడిగితే కాల్చి చంపినోళ్లకు
అడగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన వాళ్ళకు మధ్య జరుగుతున్న పోరాటం. ఎటువైపు ఉంటామో తేల్చుకోవాల్సిన అవసరం మనందరికి కూడా వచ్చింది. ఇంకొక మాట కూడా దయచేసి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలే ఓట్లు అడిగేతందుకు. ఎందుకు ఈ మాట అంటున్నా? ఉత్తగానే అంటలేను, నోటికి ఏది వస్తుంది మాట్లాడుడు కాదు. ఈరోజు వికారాబాద్లో రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మా పొలాలకు కృష్ణా నీళ్ళు వస్తాయి, పాలమూరు ఎత్తిపోతల పథకం రంగారెడ్డి జిల్లాకు ఎప్పుడు వస్తుంది, మా వికారాబాద్ పొలాలకు నీళ్ళు ఎప్పుడు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క మాట మీరు దయచేసి జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతున్న విలన్లు మరెవరో కాదు, కాంగ్రెస్ నాయకులే. పాలమూరులో ఉండే కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోతారు, కేసులు వేస్తారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలే, పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని చెప్పి అక్కడనేమో కోర్టుకు పోతారు. వికారాబాద్కి వచ్చే వరకు, పరిగికి వచ్చే వరకు, తాండూరుకు వచ్చే వరకేమో ఇక్కడి కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలు చేస్తారు. నీళ్ళు ఇవ్వాలంటారు. అక్కడ ఆపేది వాడే, ఇక్కడ వచ్చి లొల్లి పెట్టేది వాడే. అంటే కడుపులో గుద్దెటోడు వాడే, నోట్ల పిపర్మెంట్ పెట్టినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేసేటోడు వాడే. ఇదేనా నీతి? చెప్పమనండి. నేను చెప్పేది తప్పైతే ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని తప్పని చెప్పమనండి. కాంగ్రెస్ నాయకులు ఎవరైతే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపి వికారాబాద్ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారో, నేను చెప్పింది తప్పైతే దేనికైనా సిద్ధమనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ కొంతమంది చిల్లర కాంగ్రెస్లు ప్రయత్నం చేస్తే ఆగేది లేదు. ఒక్క మాట వికారాబాద్ చౌరస్తాలో మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా. రాబోయే సంవత్సరంన్నర 2 ఏళ్ల లోపలనే ఈ వికారాబాద్ ప్రాంతానికి, తాండూరుకు, పరిగికి, చేవెళ్లకు కృష్ణా నీళ్లు తీసుకొచ్చి రైతుల కాళ్ళు గడిగే బాధ్యత ఈ ప్రభుత్వానిది, కేసీఆర్ గారిదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరెవరో చిల్లరగాలు పోయి 4 కేసులు వేయంగానే 4 రోజులు ఎక్కువ పడుతుండొచ్చు, కానీ ఊకునేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు. వాళ్ళ లెక్క 55 ఏళ్ళు నీళ్లు దేనిక 55 ఏళ్ళు పట్టదు. కేసీఆర్ గారు మొండి నాయకుడు, జిద్దు నాయకుడు. మీకు తెలుసు, ఒక ఆయన అంటున్నాడు, ఏం చేస్తాడు కేసీఆర్? 16 మంది ఎంపీలు ఉంటే ఏం చేస్తాడు అంటున్నాడు. ఏం చేస్తాడు? 2 ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన మునగాడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్కు 16 మందిని అప్పచెప్తే ఏం చేస్తాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ 16గానే ఉండరు, ఇంకా దానికి ఇంకొక 150 మంది తోడయ్యే అవకాశం ఉంది. ఒకసారి మీరు దేశం మొత్తం చూడండి. 2014లో ఆనాడు నరేంద్ర మోడీ ఏదో ఉద్ధరిస్తాడు, చాలా గొప్పోడు అనుకొని దేశంలో చాలా పెద్ద ఎత్తున ఓట్లేసినారు. వేస్తే ఏం చేసిండు మోడీ గారిగో, మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు, ఒకటి మాత్రం పక్కా చేసిండు. మా అక్క చెల్లెళ్ళు వాళ్ళ భర్తలకు తెలియకుండా 4 రూపాయలు దాచుకుంటారు పోపుల డబ్బాల. ఒక పోపుల డబ్బాల చేయి పెట్టిండు, వాళ్ళ నోట్లను మాత్రం రద్దు చేసిండు కదా, ఒకటి మాత్రం పక్కా చేసిండు, మిగతాది ఏం లేదు, అంత డంబాచారమే. డైలాగులు మాత్రం లంబా చౌడ ఉంటాయి. నిన్న వచ్చిండు నరేంద్ర మోడీ, ఎక్కడికి? పాలమూరుకు వచ్చిండు, మహబూబ్ నగర్. ఓ పెద్ద పెద్ద డైలాగులు, మే చౌకీదార్ హూ అంటాడు. నేను ప్రధానమంత్రికి ఉండరా నాయన అంటే మే చౌకీదార్ హూ అంటాడు. ఒక్క మాట దయచేసి ఆలోచించాలని కోరుతున్నా. నిన్న పాలమూరుకు వస్తే వికారాబాద్ రైతులు ఎదురు చూసిండ్రు, ఏమన్నా చెప్తాడేమో, ఆ పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా, 5 ఏళ్ళు పనిచేసినా కూడా మర్చిపోయిన మిమ్మల్ని తెలంగాణలోను, ఇప్పుడు మళ్ళీ ఏమైనా గెలిపిస్తే మళ్ళీ ఏమైనా మంచి పని చేస్తాను ఒక మాట చెప్తారేమో అనుకున్నా. ఏమి లేదు, చెప్పింది శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, డైలాగులు తప్ప ఏమి లేదు. 4 గుల్కరాలు డబ్బలు వేసినట్టు డబ్బ సప్పుడు తప్ప ఏమి లేదు మోడీది. ఒక్క మాట మాత్రం పక్కా. నిన్న మోడీ గారు బాగా ఏదో గొప్పగా మాట్లాడిండు, మేమేదో పొడి చేస్తామని చెప్పి ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకులు పగటి కళలుగా అంటున్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, मोदी साहब आपका कुछ नहीं होना है यहाँ पे। आप तेलंगाना में आके अगर जितना भी तकरीर करो, जितना भी कुछ भी बोलो, एक बात पक्का है, तेलंगाना आवाम में एक कहावत है, बेगाना शादी में अब्दुल्ला दीवाना అని. ఇక్కడ నీ బీజేపీతోని ఊదుగాలది పీరి లేవది, ఏమి కూడా ఫరక్ పడదు. ఏమన్నా చేసుకో, ఏమన్నా చెప్పుకో, తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు. తెలంగాణ చైతన్యమున్న తెలంగాణ. ఇవాళ నువ్వు రెచ్చగొట్టి మతం పేరు మీద ఆగం చేసి, మతం పేరు మీద చిచ్చు పెట్టి 4 ఓట్లు దండుకునే
చిల్లర ప్రయత్నం చేయొచ్చు కానీ తెలంగాణలో నీ ఆటలు సాగాయి. ఇక్కడ కేసీఆర్ లాంటి సెక్యులర్ లీడర్ ఉన్నాడు. హిందువులనైనా, ముస్లింలనైనా, సిక్కులనైనా, క్రిస్టియన్లనైనా, ఎవరినైనా పేదవారిని పేదవారిగా చూసే ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉన్నాడు. కాబట్టే నీ ఆటలు ఇక్కడ సాగాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు దేశం ఎట్లా నడుస్తున్నది? 2014లో 5 ఏళ్ల కిందట అన్నాడు మోడీ గారు ఏదో ఉద్ధరిస్తారని ఓట్లేసి మొత్తం ఆయనకే ఇచ్చిండ్రు. 280 సీట్లు ఇచ్చిండ్రు. అవసరం ఉండేది 273, కానీ 280 సీట్లు వచ్చినాయి ఆయనకు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మోడీ వేడి తగ్గింది, మీటర్ డౌన్ అయింది. కాంగ్రెస్ ఏమో ఎప్పుడో గాడి తప్పింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో భవిష్యత్తు లేదు, మన్ను లేదు. ఇక్కడ పోటీ చేసిన ఆయన కూడా రేపు ఆయనతో పాటు ఈయన కూడా కలిసి సన్యాసులలో కలిసిపోవాల్సిందే తప్ప అయ్యేదేమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నది. ఇదే జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మనతో వచ్చేసినారు. కాంగ్రెస్లో విశ్వాసం లేక, ఆ పార్టీకి భవిష్యత్తు లేక, ప్రజల ఆదరణ లేక ఒక్కొక్కరు నాయకులు వదిలిపెట్టిపోతున్న పరిస్థితి. ఈ మాట ఎందుకంటున్నా అంటే రేపటి రోజున మీరు 16 మందిని ఇస్తే ఆ 16 మందికి పశ్చిమ బెంగాల్లో ఉండే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేని వాళ్ళు. ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు, అఖిలేష్ యాదవ్ గారు, ఆయనకు కూడా ఎన్డీఏతో సంబంధం లేదు, యూపీఏతో సంబంధం లేదు. అదే రకంగా ఒరిస్సాకు వస్తే నవీన్ పట్నాయక్ గారు, ఆయనకు కూడా ఎవరితో సంబంధం లేదు, స్వతంత్రంగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు ఎవరితో అంటులేదు. ఇట్లా చాలా పార్టీలు దేశంలో మన కోసం సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజల అభిష్టానికి అనుగుణంగా నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీని జాతీయ స్థాయిలో అక్కడ కూర్చోబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే. గల్లీలో మీ సేవకుడిగా, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి సైనికుడిగా రంజిత్ రెడ్డి గారిని పంపండి. 16 పార్లమెంట్ స్థానాలు మీరు మాకు అవకాశం ఇస్తే రేపటి రోజున ఒక్క ఆలోచన చేయండి. ఢిల్లీలో ఈరోజు వాతావరణం ఎట్లున్నదంటే జిస్కా లాఠీ ఉస్కా భేన్స్. ఎవరి దగ్గర కర్ర ఉంటే ఆయననే బర్రెని మలుపుకొని పోతున్నాడు. రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఉంటే ఆమె మొత్తం రైళ్లని పశ్చిమ బెంగాల్కి వేసుకపోతుంది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైలు మంత్రి అయితే బీహార్ కోత ఈ రైళ్లు, ఆయన అత్తగారు ఊరు దాకా కూడా రైలు మార్గం పడుతుంది. వికారాబాద్ జంక్షన్లో మాత్రం రైలు ఆగాయి, దారూర్ లాగాయి, వికారాబాద్ లాగాయి, ఇక్కడ మాత్రం ఆగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే బుల్లెట్ రైలు పెట్టిండు. ఏడికి పోయింది బుల్లెట్ రైలు? ఢిల్లీకి వెళ్ళి గుజరాత్ పోయింది, గుజరాత్ మీదకి వెళ్ళి బొంబాయికి పోయింది, కానీ హైదరాబాద్కు రాదు, వికారాబాద్కు రాదు. అందుకే ఆలోచించాలి ఎందుకు ఈరోజు అట్లా జరుగుతున్నది. మందబలం, వాళ్ళ దగ్గర సంఖ్య ఉన్నది కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. వాళ్ళ ఆటలు సాగద్దంటే, మనం అనుకున్నది కావాలంటే, ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉండాలంటే మరి గల్లీలో ఈ గులాబీ సైనికులను గెలిపించి పార్లమెంటుకు పంపించండి. అప్పుడు ఢిల్లీని శాసించే పరిస్థితి మన చేతుల్లో ఉంటుంది. ఇక్కడ చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి. తమ్ముడు ఆనంద్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇక్కడ ఉండే నిరుద్యోగులు, ఇక్కడ ఉండే యువత మీకు ఒక ఆందోళన ఉంది. మాకు దశాబ్దాల పాటు వికారాబాద్కు హైదరాబాద్తో సంబంధం ఉన్నది, మామూలు తీసుకుపోయి జోగులాంబల కలిపిందని బాధపడుతున్నారు. నేను మీ అందరికీ మాటిస్తున్నా, వ్యక్తిగతంగా ఇది నా బాధ్యత. ఈ పార్లమెంట్ ఎన్నికలు ముగియంగానే ఆ జోన్ మార్పిడి విషయాన్ని వికారాబాద్ను తీసుకొని పోయి చార్మినార్ జోన్లో కలిపే బాధ్యత నేను తీసుకుంటా అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కాంగ్రెస్ వంతోని బీజేపీ వంతోని కాదు, ఇది కాంగ్రెస్ వంతోని బీజేపీ వంతోని కాదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. అందుకే ఆ పని నేను చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడే రంజిత్ రెడ్డి గారు చెప్పినట్టు వికారాబాద్ కా హవా లాఖో మరీజోం కా దవా అంటారు. మరి రేపటి రోజున ఈ వికారాబాద్ ప్రాంతాన్ని, అనంతగిరి ప్రాంతాన్ని, అనంత పద్మనాభ స్వామి కొలువైన ఈ అనంతగిరి గుట్టల్ని, అదే రకంగా ఈ పక్కనే ఉండే కోట్పల్లి చెరువు కానీ ఇంకా ఇతర ప్రాంతాలని కానీ వీటిని అద్భుతమైన పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మాత్రమే కాదు, వికారాబాద్కు ఒకనాడు శాటిలైట్ టౌన్గా ఆనాడు కొన్ని నిధులు మంజూరు చేసినామని చెప్పి గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ పెద్దగా జరిగిందేమీ లేదు. రేపటి రోజున మనం అనుకున్నట్టుగా నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నట్టయితే మీ దీవెనలతో తప్పకుండా ఆనాడు మీరు కలలు కన్న విధంగా అవసరమైతే ఇక్కడి దాకా కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్తో అనుసంధానం చేసే విధంగా వికారాబాద్కు అద్భుతమైన డెవలప్మెంట్ను రీజనల్ రింగ్ రోడ్తో సహా డెవలప్ చేసి చూపెడతామనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఉత్తమ మాటలు చెప్తలేను.
వికారాబాద్ను జిల్లా చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వికారాబాద్ నియోజకవర్గంలో కొత్తగా తాండాలను గ్రామ పంచాయతీలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇట్లా ఎన్నో పనులు గడిచిన 5 సంవత్సరాల్లో చేసుకున్నాం. ఒక మాట దయచేసి ఇక్కడికి వచ్చిన రైతన్నలు సోదరులు వినాలే. ఈరోజు మన నాయకుడు కేసీఆర్ ఆలోచన దేశానికి ఆచరణగా మారింది. కేసీఆర్ గారు 2 ఏళ్ల కిందట రైతు బంధు అనే పథకం పెట్టినప్పుడు అందరు ఆశ్చర్యపోయినారు. చేస్తుందా, చేయగలుగుతాడా, ఇన్ని డబ్బులు ఆడికెళ్ళి వస్తాయన్నారు. కానీ తెలంగాణలో ఈరోజు మనం రైతులకు 2 పంటలకు 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్న పద్ధతి చూసి ఆఖరికి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారు కూడా నకలు కొట్టి పిఎం కిసాన్ అని పేరు మార్చి స్టిక్కర్ తలిగించుకొని ఆయన కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పెట్టుకొని 4 ఆంధ్ర రైతులకు లాభం అవుతుందంటే అది మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచననా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. పోయిన టర్మ్లో చేసిన మంచి పనులకు ఈసారి అదనంగా చేయబోతా ఉన్నాం. వచ్చే మే నెల నుంచే ఈరోజు రాష్ట్రంలో ఎవరెవరికైతే 1000 రూపాయల పెన్షన్ వస్తున్నదో వారికి అందరికీ ఈ మే నెల నుంచి అంటే నెలన్నర లోపలనే 2016 రూపాయల పెన్షన్ స్టార్ట్ కాబోతా ఉన్నది. ఈరోజు పెన్షన్కున్న వయస్సు 65 ఏళ్ళు ఉన్నది. 65 ఏళ్ళు ఉన్నదాన్ని తగ్గించబోతా ఉన్నాం. తగ్గించి 57 ఏళ్ళకే కాళ్ళు కీళ్ళ నొప్పులు చాలా అవుతున్నాయి కాబట్టి 57 ఏళ్ళుండే ప్రతి అవ్వకు కానీ 57 ఏళ్ళుండే ప్రతి అయ్యకు కానీ 2016 రూపాయల పెన్షను మే నెల నుంచి ప్రారంభం కాబోతా ఉన్నది. రైతు బంధు పథకంలో ప్రస్తుతం మీకు ఎకరానికి 4,000 వస్తున్నాయి. తొందరలోనే ఎకరానికి 5,000 రూపాయలు రాబోతా ఉన్నాయి. 2 పంటలకు మొత్తం కలిపి 10,000 రూపాయలు రాబోతున్నాయి అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా నిరుద్యోగులైన మా అన్నదమ్ములకు అతి త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా ప్రారంభం కాబోతున్నది. నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతిని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అతి త్వరలోనే 10 నుంచి 12 లక్షల మంది తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఇయ్యబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఒక్క మాట మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఒక ఆయన అంటాడు జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అంటాడు. జాతీయ పార్టీలు అంటే ఈ దేశాన్ని 71 ఏళ్ళు ఏలింది కాంగ్రెస్ బీజేపీ కాదా? అయినా నేను అడుగుతా, వాళ్ళు నిజంగా జాతీయ పార్టీలేనా? ఈరోజు దక్షిణ భారతదేశంలో 6 రాష్ట్రాలుంటే ఈ 6 రాష్ట్రాల్లో మొత్తం కలిపి 130 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 130 లోక్సభ స్థానాల్లో పట్టుమని 10 సీట్లు రాని కాంగ్రెస్, పట్టుమని 10 సీట్లు రాని బీజేపీ జాతీయ పార్టీలు ఎట్లయితాయి? ఒక్కసారి మీరు ఆలోచించండి. మనకు మొన్న పోయిన పార్లమెంట్లో 11 ఉంటే కాంగ్రెస్కు 40 ఉండే. వాళ్ళు మనకంటే చాలా పెద్ద పార్టీ. ఏమవుతుంది వాళ్ళతోని? రేపటి రోజున వాళ్ళతోని ఏమీ కూడా కాదు. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఆయనకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటేస్తే మళ్ళీ కరెంటు కష్టాలను మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మళ్ళీ అక్కర్లేని పని చేసిన వాళ్ళం అవుతాం. చివరగా ముగించే ముందు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రైతు బిడ్డలే కదా? రైతు బిడ్డలేనా కాదా? అవునా? ఇప్పుడు మీరు రైతులు దుక్కి దున్నేటప్పుడు నాగలు కడతారు. ఆ నాగలు కట్టినప్పుడు అయితే 2 ఎడ్లనన్న కడతారు, లేకపోతే 2 దున్నపోతులనన్న కడతారు. కరెక్టేనా కాదా? వ్యవసాయం చేసే రైతులే లేరా ఈడ? ఉన్నారా? 2 దున్నపోతులన్న కడతారు, 2 ఎడ్లన్న కడతారు కదా. ఇప్పుడు 3 నెలల కిందనేమో ఈడ కొల్లాగ లాంటి ఆనందం కడుతుంది వికారాబాద్. మరి ఇప్పుడు చేవెళ్లకు మళ్ళీ రేపటిన పొరపాటున కాంగ్రెస్ ఉన్నో బీజేపీ ఉన్నో తలిగించారు అనుకో, ఇది ఇటు గుంచుతుంది, అది అటు గుంచుతుంది. ఏమవుతుంది మరి? వ్యవసాయం ఎటు కాకుండా అవుతుంది, కుక్కలు చెప్పిన ఇస్తారు అవుతుంది. కాబట్టి దండం పెట్టి చెప్తా ఉన్నా, బ్రహ్మాండంగా ఇగో కొల్లాగలాగా ఆనంద్ ఉన్నాడు, ఇగో ఇంకా మంచిగా జోర్దార్ రంజిత్ రెడ్డి సాబ్ కూడా ఉన్నాడు. ఇద్దరికి ఎమ్మెల్యేగా ఎంపీగా ఆశీర్వాదం ఇవ్వండి. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని చేవెళ్ల పార్లమెంటును అభివృద్ధి చేసుకుందాం. గమ్మత్ ఏందంటే ఒక ఆయన అంటున్నాడు, నిన్న మొన్నటి దాకానేమో మన పార్టీలు ఉండే, ఇలా కాంగ్రెస్లకు పోయిండు. ఇక కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళు మొత్తం పెయ్యంతా బూడిద పూసుకుంటారు కదా, ఓ ఎగిరేసి తిరుగుతున్నాడు, ఎగిరేసి మాట్లాడుతున్నాడు. జాతీయ పార్టీలతోనే సాధ్యం అంటున్నాడు. నేను అడుగుతున్నా, జాతీయ పార్టీలతోనే సాధ్యమైతే 71 ఏళ్ళు మీరే కదా నాయన, మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులు దోమినరా, లేకపోతే గడ్డి వీకినరా, ఏం చేసిరు? మరి 71 ఏళ్ళు మీరే పొడిచుంటే, మీరే అభివృద్ధి చేసి ఉంటే ఈ దేశంలో కరెంటు లేని ఊళ్ళు ఎందుకుంటాయి, తాగునీరు లేని ఊళ్ళు ఎందుకుంటాయి, రోడ్డు లేని ఊళ్ళు ఎందుకుంటాయి, టాయిలెట్ లేని ఇళ్ళు ఎందుకుంటాయి,
71 ఏళ్ళు ఏం చేయని వాళ్ళు మళ్ళీ ఇవాళ ముంగటికొచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటే నమ్మేతందుకు మనం పిచ్చోళ్ళమా? దయచేసి ఆలోచించండి. ఆగం కాకండి, మాటలకు ఆగం కాకండి. ఎవరి వల్ల రేపటి రోజున ఢిల్లీలో మన గొంతు వినిపిస్తుంది, ఎవరి వల్ల ఢిల్లీలో మన వాయిస్ ఉంటుంది, ఎవరి వల్ల చేవెళ్ళ అభివృద్ధి అవుతుంది, ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కావద్దని కోరుతూ इस जलसे में शामिल हमारे भाइयों से बहनों से मैं अदबन गुजारिश करता हूं, आप तमाम लोगों से एक ही दरख्वास्त है, आप एक बार सोचिए आज इस मुल्क में जो माहौल है जिसमें केसीआर साहब जैसे लीडर का सख्त जरूरत है, एक सेक्युलर जमात टीआरएस पार्टी जैसी सेक्युलर जमात और केसीआर साहब जैसे सेक्युलर लीडर की बहुत सख्त जरूरत इस मुल्क को आज है। आज एक लीडर कहते हैं बीजेपी के नरेंद्र मोदी साहब मैं चौकीदार हूं, और राहुल गांधी जी ये मानते हैं क्योंकि उनके दादा परदादा और उनके पिताजी इस देश को चलाए, वो ये मानते हैं कि वो इस देश के ठेकेदार हैं। मैं आप तमाम लोगों से दरख्वास्त करता हूं, चौकीदार और ठेकेदार ये दोनों नहीं चाहिए आज देश के आम आदमी को। आज अगर इस देश के आम नागरिक को, आम आदमी को कोई चाहिए तो एक जिम्मेदार, एक वफादार, एक जोरदार, एक असरदार, एक लफ्ज में अगर कहा जाए एक केसीआर जैसे लीडर की सख्त जरूरत है। ये बात मैं आपसे दरख्वास्त करता हूं। एक बात मैं आपसे कहना चाहता हूं, केसीआर साहब ने कभी भी पिछले 5 सालों में मजहब के नाम पे लोगों को अलग करने की कोशिश नहीं की, अलग अलग करके बंटवारा करने की कोशिश नहीं की, उस पर सियासत करने की कोशिश नहीं की। उन्होंने गरीब को गरीब की तरह देखा। अगर गरीब मुसलमान को शादी मुबारक के जरिए मदद किया तो गरीब हिंदू को, गरीब क्रिश्चियन को कल्याण लक्ष्मी के जरिए मदद किया। अगर गरीब मुसलमान को रमजान के वक्त तोहफा दिया तो गरीब हिंदू को दशहरा के वक्त और गरीब क्रिश्चियन को क्रिसमस के वक्त तोहफा दिया गया। तो मैं आपको एक ही बात आपसे मैं कहना चाहता हूं, आज इस देश में एक सुनहरा मौका अपने पास है, नॉन कांग्रेस नॉन बीजेपी गवर्नमेंट लाने की एक मौका, और हमारे लीडर हमारे सीएम साहब केसीआर साहब को दिल्ली तरफ उनकी सोच पहुंचाने की एक सुनहरा मौका अपने पास है। इसलिए भाई रंजीत रेड्डी को उनके कार के निशान पे वोट दीजिए 11 अप्रैल को, और बहुत बड़ी तादाद से जिता के పెద్ద మెజారిటీతో గెలిపించి దయచేసి పార్లమెంటుకు పంపండి కోరుకుంటూ, మళ్ళీ అవకాశం ఇచ్చిన వికారాబాద్ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు మళ్ళీ తొందరలోనే వచ్చి విజయోత్సవ యాత్రలో మిమ్మల్ని కలుసుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.